6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలే ఇన్ఫ్రా ఎవరంటే ఈ కంపెనీ సంబంధించి రోలింగ్ మెడోస్ అనేటువంటి ఒక ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ. మరి ఎవరు ఆయన అంటే మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడట. ఆయన పేరు నల్లారి నిరుపం రెడ్డి. ఈయనే కిరణ్ కుమార్ రెడ్డి, తోటి నల్లారి నిరుపం రెడ్డి. అంటే ఇద్దరు మరి అన్నదమ్ముల పాలెంలా ఏందని తెలియదు. ఆయన ఏం చేసిండు, మరి 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు. ఎవరి పేరు చెప్పి? ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు చెప్పి కబ్జా చేసిండట. ఎక్కడ చేసిండు మరి ఒకసారి చూడొచ్చు. కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరుపం కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం. ఏం చేస్తాడు? అధికారుల దగ్గర పోయి నేను కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముని లేకపోతే అన్నను, నాకు ఈ పని చేయరంటే ఖచ్చితంగా చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి పేరు చెప్పినట్టు కాబట్టి. దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహానం. అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు. అంటే ఈ 6 ఎకరాలు తీసుకొని అలా విలాసవంతమైనటువంటి విల్లాలు కట్టిండట. 6 ఎకరాలు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి. దాంట్లో విల్లాలు కట్టిండు. ఆ విల్లాలు కట్టి అమ్మేసిండు. ఇప్పుడు హైడ్రానో గీడ్రానో వస్తే కూల్ చేస్తారు. ఇక చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభం. అవినీతి అక్రమాల కబ్జాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోని అధికార గణం. చర్యలు తీసుకోవాలంటే భయపడిపోతున్న ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్. 37 ఎకరాలకు హెచ్ఎండిఏ రేరా అనుమతులతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం. గత కలెక్టర్ అమోయ్ కుమార్ డైరెక్షన్లో కబ్జా చేశారా? నేటి కలెక్టర్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. మాజీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో లేడు, ఇప్పుడు బీజేపీలోకి పోయిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దీని వెనుక నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడా లేడా తెలుసుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా చర్యలు తీసుకోవాలి, లేకున్నా ప్రభుత్వ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం మళ్ళీ ఆధీనంలోకి తీసుకోవాలి. అక్కడైతే ఏదైతే విల్లాస్ ఉన్నాయో అవన్నీ కూడా హాస్టల్స్ పెట్టాలి. పిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు హాస్టల్స్ పెట్టి వాళ్ళకు వసతులు కల్పించాలి. అట్లయితేనే ఈ కబ్జాలు చేసి దాని మీద పెట్టుబడి పెట్టి రూపాయి పెట్టి 10 రూపాయలు ఆశించేటోళ్ళకు మంచి జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుత్వ భూమిని ఎట్లా కొట్టేసినాం, 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎట్లా కొట్టేసినాం. ఆ భూమిని వెంటనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఎవరైతే ఆర్ఫన్స్, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్ లాగా ఆ విల్లాలలో చదివిపియాలి.